హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం విశ్వక్సేన్ అన్న మెయిన్ లీడ్గా విద్యాధర్ డైరెక్షన్లో క్రౌడ్ ఫండింగ్తో వస్తున్న గామి మూవీ రీసెంట్గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో నేను 0.25x స్పీడ్లో చూసినప్పుడు నాకు కనిపించిన కొన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్. ముందుగా చిన్న డిస్క్లైమర్, నేను ఈ వీడియోలో కేవలం మైన్యూట్ డీటెయిల్స్ గురించి మాత్రమే చెప్తాను అండ్ స్టోరీ గురించి అయితే ఎటువంటి డిస్కషన్ ఉండదు. స్టోరీ గురించి డిస్కషన్ మన ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేకింగ్ వీడియోలో విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఒక క్రౌడ్ ఫండింగ్తో తీసిన మూవీలో ఇంత గ్రాండ్యూర్ విజువల్స్ అంటే రియల్లీ ఇట్స్ ఏ అప్రిషియబుల్ థింగ్ అని చెప్పాలి. అండ్ వీడియో స్టార్టింగ్లో చాంగ్థాంగ్ ప్లాచు 19,000 feet అబోవ్ సీ లెవెల్, ఈ ప్లేస్లో వింటర్ టైంలో టెంపరేచర్ -40 degrees వరకు పడిపోతుంది అని చూపిస్తారు. అయితే ఈ చాంగ్థాంగ్ ప్లాచు మన ఇండియాలో సదరన్ ఈస్ట్ లడాఖ్ని అలాగే జిన్జియాంగ్ అనే ప్లేసెస్లోని సదరన్ ఎడ్జెస్ నుండి వెస్టర్న్ అండ్ నార్థన్ టిబెట్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్లో మనం హీరోయిన్ మౌంటైన్ మీదకి వెళ్తుంటే శంకర్ మధ్యలో ఆగి మ్యాప్ని చూస్తుంటాడు అండ్ కేవలం హీరోయిన్ దగ్గర మాత్రమే లగేజ్ బ్యాగ్ ఉంటుంది. శంకర్ చేతిలో కేవలం కర్ర తప్ప ఇంకా ఏమీ ఉండదు. అండ్ మ్యాప్ని చూసిన తర్వాత తను వెళ్ళాల్సిన డైరెక్షన్ ఎటు అని అటు ఇటు చూస్తూ ఉంటాడు శంకర్. అండ్ ఈ షాట్లో పైన జూలై 2008లో మేము మూవీని స్టార్ట్ చేసాము. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ మా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయినింగ్కి రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేశారు. అండ్ జనవరి 2021లో యూవి క్రియేషన్స్ మా సినిమాని సపోర్ట్ చేశారు అని వేశారు. ఇదే గ్యాప్లో మెల్లిగా పైకి వచ్చిన హీరోయిన్ అలసిపోయి తన బ్యాగ్ని కింద పెడుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక టెంపుల్ డ్రాయింగ్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్తున్న కొంతమంది సాధువులను కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఇంకో డ్రాయింగ్ని చూపిస్తారు. ఫోర్గ్రౌండ్లో ఉన్నది ఏంటో క్లారిటీగా తెలియట్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మాత్రం ఎక్స్పెరిమెంట్ కోసం రెడీ చేసిన ఒక చైర్. ఎందుకంటే ఈ చైర్ని మనం నెక్స్ట్ చాలా సీన్స్లో చూస్తాము. అయితే ఫోర్గ్రౌండ్లో ఉన్నది మేబీ ఆ చైర్కి కనెక్ట్ అయ్యి ఉండే ఒక మెషిన్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో మరో డ్రాయింగ్ని చూపిస్తారు. ఇక్కడ కర్రలు పట్టుకొని ఇద్దరు ఉన్నట్లు ఉంటుంది. అయితే వాళ్ళు ఫైట్ చేస్తున్నారా లేక అది ట్రైనింగ్ అనేది క్లారిటీ లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ చుట్టూ చూస్తే ఫైర్ ఉన్నట్లు ఉంది, వీళ్ళు ఫైర్ మధ్యలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ షాట్లో ఇంకో డ్రాయింగ్ని చూపిస్తారు. ఇది ఒకే డ్రాయింగ్ డిఫరెంట్ సైజ్ నుంచి చూపిస్తారు. అండ్ ఇంతకుముందు మనం ఫోర్గ్రౌండ్లో చూసిన డ్రాయింగ్ ఇదే అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి ఫిగర్కి రిలేటెడ్ కొంత మ్యాటర్ని రాసి ఉంది. ప్లాన్, బ్యాక్ వ్యూ, ఎలక్ట్రికల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ గేర్, కనెక్టెడ్ టు చైర్ అండ్ ఎలక్ట్రికల్ వైర్ కెన్ బి కనెక్టెడ్ టు ఈసీటీ కంట్రోల్ ప్యానల్, ఇలా చాలా రాసుకున్నారు. చూడబోతే గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేశారనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఆర్టిస్ట్ ఒక సైన్స్ ల్యాబ్ని డ్రా చేస్తుంటాడు. అండ్ మనం ఇంతకు ముందు చూసిన చైర్ డ్రాయింగ్ని కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ చాలా మిషన్స్ కూడా ఉన్నాయి, అలాగే టెస్ట్ చేయడానికి ర్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీన్లో కొన్ని సెట్ డిజైన్స్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో విశ్వకన్న కర్రతో ప్రాక్టీస్ చేస్తుంటాడు. మేబీ ఇంతకుముందు మనం చూసిన ఫైర్ మధ్యలో ఇద్దరు ఫైట్ చేసుకునే సీన్ కోసం అనుకుంటా. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో అగోరా గెటప్లో ఉన్న కొంతమంది ఆర్టిస్టులను కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో శంకర్ డిజైన్ ప్రాసెస్ అని ఒక డ్రాయింగ్ చూపిస్తారు. అంటే శంకర్ ఎలా ఉండాలి అని ఇక్కడ క్లియర్గా రాసుకున్నారు. ఫస్ట్ ఫిగర్లో ఇక్కడ ద స్టఫ్ షుడ్ బి ఆన్ ద అదర్ హ్యాండ్ అండ్ ఇట్ షుడ్ హ్యాండిల్ హోలీ థ్రెడ్స్ ఇన్ ఎల్లో అండ్ ఆరెంజ్ లాంగింగ్ అని రాసింది. అండ్ ఇంకో పక్క ఐ షుడ్ బి విజిబుల్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ డిటర్మైన్డ్ లుక్ అని, అండ్ బేడ్ షుడ్ బి బ్లాక్ అండ్ కింద రిలీజియస్ థ్రెడ్స్ అని రాసింది. అసలు ఏమన్నా డీటెయిలింగ్గా. అండ్ నెక్స్ట్ షాట్లో హీరోయిన్ని కూర్చోబెట్టి డైరెక్టర్ విద్యాధర్ ఏదో చెప్తుంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో శంకర్ లుక్ ఫ్రేమ్ ఫోటోని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో మూవీలోని కొన్ని క్యారెక్టర్స్ డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అండ్ అవేంటంటే ఒక బాయ్, ఒక యంగ్ ఉమెన్, ఒక మదర్ అండ్ తన డాటర్. అండ్ ఇతను చూస్తే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసే సైంటిస్ట్ లాగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక చార్ట్ బోర్డ్ పైన ప్రీ ప్రొడక్షన్ షెడ్యూల్ అండ్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పని ఏ టైంలో చేయాలని డీటెయిల్గా నోట్ ఉంటుంది. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కామన్గా ఉన్న టాస్క్ క్రియేటివ్ మస్టర్బేషన్ అని ఉంది, కానీ నాకు దీని గురించి తెలియదు. అయితే గూగుల్ని అడిగి తెలుసుకుందామని సెర్చ్ చేస్తే క్రియేటివ్గా ఎలా మస్టర్బేషన్ చేసుకోవాలని చూపిస్తుంది, కానీ మనకు కావాల్సిన మీనింగ్ అయితే చూపించట్లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా దీని గురించి మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక పెద్ద షెడ్లో సెట్ వర్క్ను చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో మోషన్ క్యాప్చర్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ షాట్లో కొన్ని ర్యాండమ్ పిక్స్ని డ్రాయింగ్స్ చూపిస్తారు. ఆ డ్రాయింగ్స్లో ఫస్ట్ దాంట్లో ఈగల్ ఫ్లై అవుతూ ఉంటుంది. సెకండ్ డ్రాయింగ్లో శంకర్ తన క్లాన్ని విడిచి వెళ్ళిపోయే సీన్కి రిలేటెడ్ డ్రాయింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ డ్రాయింగ్ చూస్తే ల్యాబ్ లేదా ఆపరేషన్ థియేటర్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు యూజ్ చేసే లైట్స్ అక్కడ ఉన్నాయి. అండ్ ఒక అతను చైర్లో కూర్చొని సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు ఉంది.
మీకు ఈ డ్రాయింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ 4th డ్రాయింగ్లో ఒక గుడిసె పక్కన ఒక మహిళ వంట చేయడానికి డ్రా చేసి ఉంటుంది. అండ్ 5th డ్రాయింగ్లో శంకర్ వారణాసిలో బోట్లో ఉండడానికి డ్రా చేసి ఉంటుంది. అండ్ లాస్ట్ డ్రాయింగ్లో ఒక మహర్షి శంకర్ డిసీజ్కి క్యూర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్న పాతకాలం బుక్ని ఇవ్వడం డ్రా చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్లో మళ్ళీ సెట్ డిజైనింగ్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఒక అతను వేసుకున్న షర్ట్ని షార్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక బాయ్కి మేక్ ఓవర్ ఇవ్వడం చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక అతనికి ఏదో అయినట్లు తన ఫేస్కి ప్రాస్థెటిక్ మాస్క్ వేస్తుంటారు. అండ్ నెక్స్ట్ షాట్లో మంచులో వెళ్తున్న క్రూని చూపిస్తారు. అండ్ హియర్ కమ్స్ అవర్ చైర్. ఫస్ట్ నుండి మనం చూస్తున్న చైర్ ఇక్కడ తయారు చేస్తుంటారు. అండ్ ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని బోర్డుని గోడకి స్టిక్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ షాట్లో గోడకి కొన్ని పైప్స్ పెడుతుంటారు. ఈ పైప్స్ మనం చూసిన ఎక్స్పెరిమెంటల్ చైర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ షాట్లో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ జరిగే ఈ ల్యాబ్ని డిజైన్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ షాట్లో ల్యాబ్లో ఉన్న మానిటర్ డిజైన్స్ని పెయింట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ షాట్లో శంకర్ని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. తన ముందు తన క్లాన్ పీపుల్ అందరూ నిలబడి ఉంటారు. అలాగే మధ్యలో మంట వేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్లో శంకర్ డిసీజ్ని క్యూర్ చేయడానికి కావాల్సిన దానికోసం వెళ్ళే మ్యాప్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్ ఫస్ట్ షాట్కి కంటిన్యూషన్ షాట్. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక ఫ్యాక్టరీని చూపిస్తారు. అండ్ రెడీ అయిన ల్యాబ్ కారిడార్ని కూడా చూపిస్తారు. అండ్ ఇక్కడ ఫైనల్గా మనం ఫస్ట్ నుండి చూస్తున్న చైర్ అయితే ఏదైతుందో అది ఇక్కడ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో రుద్రాక్షని వాటర్లో విడుస్తుంటాడు శంకర్. అండ్ నెక్స్ట్ షాట్లో వారణాసిలో ఉన్న ఈవినింగ్ షాట్ చూపిస్తారు. అండ్ ఈ షాట్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో కూడా ఉంది, కానీ అక్కడికంటే ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ షాట్లో. అండ్ నెక్స్ట్ టైటిల్ కార్డ్ పడుతుంది. అండ్ ఈ టైటిల్ కార్డ్ ఒక సుడిగుండంలాగా డిజైన్ చేశారని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో వెళ్ళి కామెంట్ చేయండి. ఫైనల్గా మూవీ అయితే మార్చ్ 8న రిలీజ్ అవ్వబోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ దయచేసి వీడియోలు నచ్చితే లైక్ చేసి మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ త్రినాథ్ పాల్వాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.